హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఉద్యోగ పెన్షనర్లకు 12వ పిఆర్సీ పే స్కేల్ మరియు ఐఆర్డిఏలపై అయితే ముఖ్య ప్రకటన అండి. సో ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఎంప్లాయీ మరియు పెన్షన్ సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతారు. రాష్ట్రంలోని ఉద్యోగులు ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, న్యాయ చట్టబద్ధమైన హక్కుల పర్యవేక్షణకు అయితే 30 సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సత్యనారాయణ నేతృత్వంలో ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నాయండి. సో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తార్కిక ఆలోచన, మూలాల అన్వేషణ, సమస్య పరిష్కారం అనే నినాదంతో ఐక్య వేదిక ఏర్పాటైందండి. సో కేఆర్ నారాయణ గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఐక్య వేదిక కో చైర్మన్ గా కె హరికృష్ణ, వైఎస్ చైర్మన్లుగా అయితే సిహెచ్ పాపారావు గారు, కేదరేశ్వరరావు గారు తదితరులు అయితే పాల్గొన్నారండి. సో ఈ ఐక్య సమావేశం ఎందుకంటే ముఖ్యంగా ఇది 12వ పిఆర్సీ కోసం అండి. 12వ పిఆర్సీని సత్వరమే అమలు చేయడంతో పాటుగా సకాలంలో డిఏలు చెల్లించాలి, 25,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలను చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడాన్ని చట్టబద్ధం చేయాలని అయితే ఎన్ఎంఆర్, కంటిజెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అలాగే ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయాలని తదితర 12 డిమాండ్లతో కూడిన తీర్మానాలను సమావేశంలో ఆమోదించారండి. సో మొత్తానికైతే ఈ విధంగా ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన అనేకమైన సమస్యలపై అయితే ఈ విధంగా పోరాటం చేయడం జరిగిందండి. 30 సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సత్యనారాయణ నేతృత్వంలో ఐక్య వేదికను అయితే ఈ విధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.